దగ్గరికి వచ్చామంట మనం. ఏడే ఉందంట, తొంగి తొంగి చూస్తున్నారు పిల్లకాయలు అందరూ. ఏడు బ్రా ఏడుంది అసలు? నాయనా చంపేశారయ్యా. ఊరే అదేంది నట్టుందా? అదేం చిన్న తేనా? ఏందా వాళ్ళు చిన్న తేన అంటున్నారు? ఏందా ఏనా ఉండదా? ఐ సినిమాలో అలా అదే పని అయిపోతుంది. ఏమన్నా అటు ఇటు అయిందంటే ఏడా వస్తున్నాయి ఫ్రెండ్స్. అవి అయితే మా దగ్గరికి వస్తుంది, ఆడ తీస్తా ఉన్నారు. అందరం ఒక్కొక్కరు ఒక్కొక్క చెట్లు కూర్చోన్నారు. మా జీవితంలో ఎంత తేను ఎప్పుడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గిడ్స్ ఆఫ్ ది నేచర్. ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు వచ్చిన వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇంకా మన ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసేయండి. ఈ రోజు మనం ఫస్ట్ టైం భయపడతా ఈ వీడియో తీస్తున్నాం. ఏంటంటే కొండతేను తినబోతున్నాం. అసలు కొండతేను అంటేనే గడగడలాడతారు జనాలు, మేము కూడా అంతే. కాకపోతే వేరే అన్నోళ్ళు తీస్తానన్నారు, వాళ్ళతో కూడా వీడియో తీసుకోవడానికి వచ్చినాం. వాళ్ళకైతే అలవాటు ఉందంట, వాళ్ళు ముందుగానే చెప్పారు మీరు ఎవరైనా దూరంగా ఉండండి, మేము తీస్తాము. మీరు దగ్గరికి వస్తే మీకు ప్రాబ్లం, మాకు ప్రాబ్లం అని చెప్పారు. ఎందుకంటే ఆడ మనం ఎక్కువగా రియాక్ట్ అయితే ఏంటంటే అవి కుట్టేస్తాయంట. అంటే ఫాస్ట్గా ఏది చేయకూడదు, నిదానంగా ఉండాలి. ఇటుకి భయపడినట్టు తెలిసిందంటే అవి ఇంకా భయపెట్టేస్తాయి, వాటం చేసేస్తాయి మనల్ని. అందుకనే ఈ రోజు వాళ్ళతో కూడా పోతున్నాం. ఫస్ట్ టైం ఈ వీడియో ఎట్లా ఉంటుందో నాకైతే అర్థం కావట్లేదు, కానీ ఎవరంతా భయంగానే ఉంది. సౌక చెట్లు ఉన్నాయి కదా, ఆ సౌక చెట్లు కాడికి పోయి మనం తేనైతే తీయాలా. ఇంకైతే బయలుదేరదాం, మీరు కూడా వచ్చిండే. ఇగో ఈ ఊర్లో వాళ్ళు అయితే పోతా ఉన్నారు, వాళ్ళకైతే మామూలుగా అలవాటు అంట, వాళ్ళకి భయమే లేదు. చూడండి, వారు శనగ తోటలు వేస్తున్నారు, భలే ఉండదు. స్ప్రింక్లర్లు కొడతా ఉన్నాయి. ఏమంటారా నీళ్ళు కొట్టేవాటిలే? చిలకలే కదా, చిలకలే అంటారా? చిలకలే కొట్టేది, చిలకలే అంటారు వాటిని. తిరిగి కొడతా ఉండయా, చిలకలు అంటారు. స్ప్రింక్లర్ లేదా అనుకుంటారా? మన ఇంగ్లీష్ లో అంటారు, తెలుగులో చిలకలు. మీలో తేనె తీసేది అనుభవం ఉన్నా లేరు బ్రో బాగా? నువ్వా? హాయ్ చెప్పు బ్రో. ఈ బ్రో ఇప్పుడు తేనె తీయబోతున్నది బ్రో. మాకు కొట్టకుండా చూడు బ్రో, మీకు కూడా కొట్టకుండా చూసుకో, మాకు కొట్టకుండా చూడు. మీకు ఏ ప్రాబ్లం నేను తీసుకెళ్తా. సరే బ్రో, ఇప్పుడు తాటాకులేయా ఆడుంటే మనం అక్కడ వెళ్ళి తీసుకుంటాం. సరే అన్ని ముందు తీసుకుంటాం, అన్నీ మనకు కావాల్సినట్టు వాడు సేకరించుకుంటాం. అది మందల తాను చెప్పారంటే చేస్తాను. చెట్లలోకి వచ్చేసాము ఫైనల్గా. ఇక్కడేనంట తేనె ఉండేది. మేమైతే చూడలేదు, ఈ బ్రో వాళ్ళు చూసారు, వాళ్ళు చూసి మాకైతే చెప్పారు. సరే అని మీకు తేనె అలా తీస్తారో వీడియో చేసి చూపిద్దామని ఇక్కడికి వచ్చాం. ఈ తేనె అయితే తీసేస్తున్నారు. ఏడా మనం వచ్చింది ఈ తేనెకేనా? ఈ తేనెకి కదా, ఇదిగోండి. ఆల్రెడీ విజయ్ ఎవరు తీసేస్తున్నారా? ఇదిగోరా, ఏంటి పెందనా తినే దాన్ని. ఇదేం ఇప్పుడు తినలేం, పచ్చిగా ఉన్నప్పుడు తినచ్చు. తేనె అదే తేనె తీసుకోకుండా పోయినారా అందా ఫ్రెండ్స్? ఇక్కడ తేనె అయితే తీసుకున్నారు కానీ తేనె రొట్టె తీయాలి, అట్టే ఉంది బ్రో. గాలి పడిపోయినట్టుంది బ్రో. అదిగోండి తేనె రొట్టె బ్రో, తేనె రొట్టె పెరకండి బ్రో. ట్రై చేద్దాం బ్రో. ఎంతో కష్టపడి చేద్దాం అనుకుంటే తేనె ఏమో గాలి పడిపోయింది, రొట్టె పైన అతుక్కుపోయింది. తాగే సెల్లు ఉంటాయి కానీ ఒకసారి ట్రైలు. వాడు ఎందుకు ఎక్కలేడా? వాడు మామూలుగా చెట్లకే వర్కే వాడు చేసేది. అదిగో చూడు, వద్దురా వాడికి ఎందుకురా, జాగ్రత్త నైనా. చూడు బ్రో, తేనుందా? అయ్యి బ్రో, అదిగోండి ఆ తేనె గాలికి పడిపోయింది. ఇది ఎవరు కోయలే, మేము ఎవరో కోసేస్తారు అనుకున్నాం. ఆ తెల్లదాన్ని అయితే ఇప్పుడు అస్సలు లేదా? అయ్యా కిందకయ్యా, ఏరా ఇటియా దుండు లాగా ఉంది అదా ఉందనా లైట్గా. ఇటియా పట్టుకో బ్రో. లేదా ఎత్తుకో బ్రో. అంతా అయిపోయింది, గాలికి తాగేసి వెళ్ళింది. గాలికి అది పట్టడం వల్ల తేనుంది బ్రో. ఉండదు బ్రో ఒకరంతా. ఎవరు అమ్ముతారా?
ఏందా అదే తక్కువ అంటున్నాడు. ఆహా అంటే వాళ్ళ భాష నాకు రాదు కదా. అమ్ముతారంటే ఎవరిని అమ్ముతారేమో. ఇదిగోండి ఫ్రెండ్స్ ఏం బ్రో తేనె లేకుండా ఏరేరు ఇచ్చినావా? ఇదిగోండి ఏడుంది ఏడుంది. దానికి లాభం ఇంకో తేనె కాడ పోతున్నాం, ఇంకో దగ్గర ఉందంట. ఇదిగోండి తేనె దిగిన తేనె వచ్చింది. అబ్బే అది నిందిరా తింటావు ఎవరంతా? మనకంటే ముందు 3 అడుగుల దూరంలో దురదృష్టం వచ్చేస్తుంది ఆడపోయినా. ఆల్రెడీ అది గాలికి పడిపి అయినా కూడా దాన్ని వదలలేదు. ఆ తేనె తెగిలి ఇప్పుడు చూసినాయంటే అయినా కూడా వదలలేదు రైళ్ళు అనుకుంటాయి. వీడు చూడండి ఆ తెల్లదాన్నే నాకుతున్నాడు. అయిగోండి ఇంకొక బిట్టు సాగు చెట్లు జామాయిల చెట్లు కనిపిస్తున్నాయి కదా, ఆడకైతే వెళ్తున్నాం. నెక్స్ట్ ఆడ కూడా ఉందో లేదో. ఏంది బ్రో తడుతున్నావా? సాగు చెట్లు చూస్తే నాకు అసలు పుష్ప సినిమా గుర్తొస్తుంది. ఆ లొకేషను ఏంది పరికిస్తున్నారా? ఏంది బ్రో భయపడుతున్నారు? మొదలే భయంలో ఉంటా ఉన్నది బ్రో. ఏదా దేని దగ్గరికి వచ్చామంట మనం, ఏడే ఉందంట. తొంగి తొంగి చూస్తున్నారు పిల్లకాయలు అందరూ. ఏడు బ్రో ఏడుంది అసలు? నాయనా చంపేశారయ్యా. ఊరే అదేందన్నట్టుందా? అదేం చిన్న తేనా? ఏందా వాళ్ళు చిన్న తేనె అంటున్నారు? ఏందా ఏనే ఉండదా? ఇదిగోండి ఫ్రెండ్స్ ఆ ఏగలు చూసారా? అదిగో అదిగో ఏగ వచ్చింది దగ్గరికి. ఏం జరిగాయ్యా? అయ్యా ఎర్రగా ఉన్నాయా? ఏం బ్రో ఏంది సామాన్లు రెడీ చేస్తున్నారా? తేనె అయితే పైన లేదు, చాలా లోపలికి ఉంది. ఇది ఒకరంతా అంటే తీయడానికి ఈజీయే, కానీ కొట్టడానికి ఐటికి కూడా ఈజీగా ఉంది. అదే మా ప్రాబ్లం. మన వాళ్ళు అయితే ఇప్పుడు తేనె కోసం నేర్చుకో అయినా నువ్వు అట్టగా చేస్తే వాళ్ళకి అనుభవం ఉంటుంది. ఒక్కసారి వచ్చి నాకు తెలుసు అనుకోబాక. చూద్దాం ట్రై చేద్దాం. సింపులా ఎంత బ్రో ఆ మాట అంటున్నావా? చెలగాటం ఫస్ట్ అయితే ఇగోండి ఎండుకట్లు అయితే ఈ విధంగా కట్టుకుంటున్నారు. ఈ కట్లు ఇంతకుముందు తీసి మళ్ళీ ఆర్పి ఎత్తి పెట్టుకున్నారు. ఫస్ట్ కట్లు అట్ట ముడేసుకోవాలా తేనె తీయాలంటే. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో తీస్తారేమో, అందరూ ఒక్క స్టైల్ కాదు. అందరూ ఒక స్టైల్లో ఉండరులే. ఫస్ట్ చిన్న పుల్లలు పెట్టి నిప్పురా చేసుకుంటున్నారు. దాంట్లో వేసుకుంటారు బ్రో తర్వాత. వేద్దాం. ఫస్ట్ చిన్న పుల్లలు మంటేసుకొని తర్వాత ఒక పెద్ద కట్లకి పొగ పెట్టుకుంటున్నారు. పొగ కాదు బ్రో కావాల్సిందే, నిప్పు కాదా? దీంట్లో కూడా పొగ వస్తుందా? ముందు పొగ రాకుండా దీన్ని ఫైర్ చేస్తాం ఫస్ట్. దీన్ని ఆరిపేస్తాం. ఆరిపిన వెంటనే పొగ పొగ స్టార్ట్ అవుతుంది. ఈ పొగ తీసుకొని మీరు లోపలికి వెళ్తారు బ్రో, అంతేనా? ఇంకేం మొహానికి ఏం పెట్టుకోరు? సేఫ్టీలు ఏముండవా? నిజమైన పుష్పాలు మీరు బ్రో. అదే నా మేము దూరంగా ఉండేటప్పుడు మీరు ఇద్దరు కొట్టేసుకుంటుంది. ఐ సినిమాలో అలా అదే పని అయిపోతుంది. ఏమన్నా అటు ఇటు అయిందంటే అంట మండిన తర్వాత ఇసుకేసి కొట్టేస్తే ఇంక పొగ వస్తూ ఉంటుంది. గడ్డి బల్లే అంబలే. చిన్న ప్లాన్ కాదే కానీ అన్న మనం ధైర్యం చేయలేం. దాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు నేరుగా దాని దగ్గరికి. దాని దగ్గరే కూర్చో ఉంటాడంట. పరిగెత్తిదిలే ఇంకా బ్రో మమ్మల్ని 1/2 కిలోమీటర్ యువతలే ఉండమంటారా? నేను మాత్రం ఉండమంటున్నాను. నువ్వు ఉంటే అందరికి ప్రాబ్లం. ఇతను నుండి బాగా దూరంగా పెట్టండి. ఇతను పరిగెత్తేస్తాడు. ఏమో ఒకటి వచ్చి పైన వాళ్ళే కూడా ఇంకేమలే మొత్తం నీట్ క్లీన్ ఎగిరేస్తాయి. అవునా? కుట్టదు. మనం పరిగిస్తే కుట్టేస్తుంది. అంటే దానికి అర్థం అవుతుంది వీళ్ళు ఏదో చేసేసి పరిగిస్తున్నారని. ఆయన కాటన్ పిల్లడు కదా అంటే ఉన్నాడు. సేమ్ ఉన్నాడు. అవునవును. మనకి ఎండ్రకాయలు పట్టించాడు కదా కాటన్ వాళ్ళ అబ్బాయి. ఇతనైతే వెనక్కి నాకు ఊర్లో నుంచే టవల్ తెచ్చా. నాకు తెలిసే ఎందుకైనా మంచిదని చెప్పి.
వాళ్ళకంటే అలవాటు కాబట్టి ఏం వేసుకోవట్లే. బ్రో ఆగండి బ్రో, వెళ్తున్నారేమే సదరం చేస్తున్నాడా? వీడైతే రెడీ అవుతున్నాడు. కట్టుకునేది వచ్చిరా? ఏం కాదు, కళ్ళు కనిపిస్తాయి బాగా కట్టి. కనిపిట్లా నీకా? ఎన్నెల్లా? ప్రస్తుతానికి అయితే 4 పెట్టినావు. 5 మన వాళ్ళు అయితే రెడీ అయ్యారు, యుద్ధానికి సిద్ధం. ఈ బ్రో డీస్ వాయిస్తున్నాడు, అయ్యాడు మమ్మల్ని వాయిస్తే అని భయంగా ఉంది. వెళ్తున్నాడు అందరూ నేరుగా. బ్రో ఇది నాకు ధైర్యం జరగట్లే. రే విజయ్ భయపడేడుకుంటే పాబాక, అసలు బాబాక భయపడితే బాబాక. వాళ్ళకి ఫోన్ పెట్టేస్తారు ఫ్రెండ్స్ వాళ్ళు. అయితే అందరూ ఏడే దగ్గర కూర్చోన్నారు. ఇగోండి ఏగలు అయితే లేసేసాయి. ఎట్టొచ్చానా వస్తున్నాయి ఫ్రెండ్స్. అవి అయితే మా దగ్గరికి వస్తున్నాయి, వాడు తీస్తా ఉన్నారు. అందరం ఒక్కొక్కరు ఒక్కొక్క చెట్లో కూర్చోన్నారు. ఇదిగోండి ఇదిగోండి ఏగలు చూడండి, ఇదంతా ఉన్నాయి. వీళ్ళేంది పెళ్ళికి వచ్చినట్టు గమ్మని కూర్చోండి. ఏమనువా జింగ భయం వేస్తుంది ఫ్రెండ్స్. క్లారిటీగా చూడు, నువ్వేం భయపడబాక, మేము ఉన్నాం కదా పక్కన. బ్రో సక్కగా పెట్టు, ఫోన్ సక్కగా పెట్టు. నేను అందుకే నువ్వు ఫ్రీగా ఏం బ్రో వచ్చేస్తున్నావా? విజయ్ అయితే వెళ్ళిపోయినాడు, నేనైతే పాపా కన్నా లేదు నేను నేర్చుకుంటానని పోయాడు. దగ్గర ఉన్నాడు. ఇదిగోండి ఏగలు చూడండి. ఇదిగోండి భరత్ బ్రో చూడండి, మన వాళ్ళు తీసుకొచ్చి మీరు ఆడైనా పోండి, నేను ఆడ కూర్చున్నాడు చూడండి. ఇదిగోండి షట్టల్లో మా బ్రో ఆ ఏగలు కూడా గుర్తుపట్టలేవు బ్రో, అంత దూరంగా వెళ్ళిపోయినావు నువ్వా. లోపల పోయి కూర్చునేస్తున్నావా? బిత్తరేస్తుంది ఫ్రెండ్స్, నిజంగా బిత్తరేస్తుంది, భయం వేస్తుంది. ఇదిగోండి ఏగలు మా దగ్గరే తిరుగుతున్నాయి. నేను రాను నాయనా. బ్రో ఏం కాదు కదా, ఏం కాదు బ్రో. ఎందుకని కొట్టట్లేదు బ్రో? ఇప్పుడు మనం పరిగిస్తే అంతే బ్రో. తీసుకొచ్చి బ్రో. ఏం బ్రో వచ్చేస్తున్నావా? తీసేసారా? ఏందిరా బ్రో? ఏంది బ్రో? బ్రో కొమ్మతో కూడా నరుక్కొచ్చు కూడా. ఏమో ఒక్కరంతా తెచ్చారా? ఇది తేనె ఉంటుంది అందులో 5 పిల్లలు ఉంటుంది అనమాట. ఇట్లా బ్రో ఏంది బ్రో అసలు మీరు ఇట్టు తీసారా? ఏం అర్థం కావట్లేదు అసలు. అట్టు పోయారు ఎత్తుకొచ్చేసారు. ఇదే తేనె? అబ్బా ఫుల్గా కనిపించేవన్నీ తేనె చూడు బ్రో. ఏంది బ్రో 1000% ఆర్గానిక్ ప్యూర్ హనీ. అసలు ఎన్ని వేలు పెట్టినా దొరకదు. విజయ్ ఎట్టుందిరా? నీకేం చెమటలు పట్టినట్టు భయం వేసింది కదా? చెమట్లేదు చూడండి అట్లా. ఏం చేయదు, ఏగల ఫుల్గా ఏమన్నా తెచ్చుకోరు. అయ్యి ప్రశాంతం బతికిపోతాయా? ఇప్పుడు వీటికి ఎటువంటి హాని చేయలేము మనం ఏం చేయలేదు ఫ్రెండ్స్. చూడండి అసలు వీళ్ళు ఆ ఏగలకి ఇబ్బంది లేకుండా, ఏళ్ళకి ఇబ్బంది లేకుండా ఓన్లీ ఆ తేనె తీసుకున్నారు. కొంతమంది పెడితే ఏగలు కూడా చనిపోతాయి, మంట పెట్టి గందరగోళం చేసేస్తారు. సింపుల్గా పోయారు, పొగ పెట్టారు. ఇదిగోండి తేనె కోసుకొని వచ్చేసారు అంతే. వా ఉంది బ్రో అసలు ఏం అర్థం కావట్లేదు అసలు. ఏరుగా పోయి దాని దగ్గర కూర్చున్నారు, కూర్చొని సింపుల్ గా కోసుకొచ్చేసారు అంతే. ఇదేదో తింటే కళ్ళకి మంచిది అంటారు. ఏది బ్రో? ఈ లార్వాలా? అబ్బో పురుగులు తినచ్చా? ముంచుకొని తింటారు. తేనెలో ముంచుకొని తింటే కంటికి ఐటికి మంచిది. భలే తీశారు బ్రో మీరు మాత్రం. ఈ పిండి కూడా చూడు బాగా టేస్టీగా ఉంటుంది. అవునవును, అదే పుప్పుడు ఏదో అంటారు కదా దీన్నే. అదేలే ఇది ఇది కొద్దిగా హెల్తీ కూడా అనుకుంటా. ఇది
అది కాదు, ఆహా అత్తగారి ఇంటికి పోయి వడలో చికెన్ పెడితే తినేసి వచ్చినట్టు ఉంది మీరు చేసింది. నిజంగా నేను మేము ఆశ్చర్యపోయినాం ఫ్రెండ్స్. నిజంగా అసలు వీళ్ళు చేసిన పనిగా నేరుగా పోయినారు, పొగ పెట్టినారు, ఈ తేనె వరకు కోసుకొని అట్టే వచ్చేసినారు. ఏం స్వామి అసలు అదే నేను తగల పెడతాను, అది చేస్తారు, ఇది చేస్తారు అనుకున్నా. ఇప్పుడు నీకు తేనెని చూస్తానే ఏది డేంజర్ కాదు అర్థం అవుతుందా? అన్ని తేనెలు ఇంతేనా లేకపోతే వేరు వేరు ఉంటాయి? నీకు అర్థం అవుతుంది. వీడు ఆశ్చర్యపోయినాడు, వీడికి ఏం అర్థం కాలేదు. మనం తీయాలంటే అజ్జి కూడా ఆ రోజు కుట్టిచ్చేసి దాన్ని కొట్టి ఏదేదో గందరగోళం చేసాను. పిండా ఉండు పైకి లేపా తేనె. ఓహో దీంట్లో ఉంది తేనె, ఉండదు ఇగోండి లోపల చూడండి తేనె. ఇది వచ్చి పుప్పొడి ఉంటుంది కదా, ఇట్లా ఏం తీసుకొస్తాయి అది ఎక్కువ. బ్రో వాసన చూడు బ్రో, తేనె పుప్పొడి వాసన, అది కూడా తినొచ్చు బ్రో, భలే ఉంటుంది. అవును కదా, ఇది ఒకరంతా ఎక్కువ అంటే ప్రీమియం క్వాలిటీ. నీళ్ళే బ్రో పారేస్తున్నావా? అరే బ్రో తినకూడదు ఇదే, ఇది ఎంత భలే ఉన్నదా, బాగుంటుంది. అబ్బా బాగుంటది. ఇప్పుడు ఉర్రే మా జీవితంలో ఎంత తేనె ఎప్పుడు. అన్న హాఫ్ కేజీ వచ్చేసిందా? హాఫ్ కేజీ ఉండదులే, ఉండదనా? హాఫ్ కిలో ఉంటుంది. భరత్ బ్రో వాడు సరే చెప్పాడు, హాఫ్ కిలో వెయిట్ గా ఉందా? దబర్ 1/4 కిలో ఉంటది. కానీ ఎంతున్నా ప్యూర్ 100,000%, 10,000% ఆర్గానిక్, 1,00,000% న్యాచురల్. చాలా ఇంతవరకు చూడాల. తేనె ఫ్రెండ్స్, ఇది తేనె అసలు ప్యూర్. వాసన చూడు ఎట్ట గుమాలిస్తున్నదో. నా చెయ్యి వరకు మీరు తినండి. ఈ తేనె మొత్తం మాకు సరిపోదు కాబట్టి బాటిల్లో పోసుకుంటున్నాం. నీళ్ళున్నాయి బ్రో, నీళ్ళు కింద ఉంచు. లేదు ప్యూర్ తేనె కదా. అగ్గి పెట్టుంటే కాల్చి చూస్తాం, ఫ్రీ లేదని. బా ప్యూర్ లేదని కాల్చి చూస్తావా? మనమే కదా దీన్ని తీసాం ఇప్పుడు. ఒరే విజయ్, ఒక్క చుక్క కూడా కింద పడకూడదు విజయ్. ఇది తేనంటే గిన్నె నా దారి నేను తీసుకుని చేస్తా అనుకున్నా. ఇంకా ఎవరు ఏందబ్బా మాట గిన్నె మాట బాగాలేదు, మీరు కింద పడేస్తాడని కట్టేస్తుందా? ఇదే అరకేజీ నువ్వు చెప్పింది, అరకేజీ ఇదే నువ్వు చెప్పింది. 1/4 కేజీ కూడా లేదు. విజయ్ టేస్ట్ చూడమ్మా. మూత నడండి పోతాం. ఎడందా కథకుందనా మామూలు టేస్ట్ తీయగా ఉంది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఏంద్రా ఒకరంతా ఏం తీసారు, అదేమో అంతుంది అనుకున్నారు కదా. ట్రైలర్ మాత్రం ఇది. నెక్స్ట్ వచ్చే వీడియోలో అసలైన సినిమా కనిపిస్తుంది, సినిమా ఉంటుంది. ఇప్పుడు బయలుదేరుతున్నాం పెద్ద తేనె తీయడానికి. ఫస్ట్ అయితే ఈ తేనెకి వచ్చిన 2 తేనెలు ఉన్నాయి అనుకున్నా, కానీ ఒక్కటే దొరికింది. చూసారు కదా ఎంత టెన్షన్ గా ఉండిందో. అదే ఆశ్చర్యం అంటే ఒక్క ఏక కూడా చావలా. ఒక్క ఏక కొట్ల, ఒక ఏకనే మనం ఏం చేయాల, అన్ని ఏకలు హ్యాపీగా అయితే వెళ్ళిపోయినాయి. ఇంకా బయలుదేరుతున్నాం పెద్ద తేనె కాడికి. దాన్ని నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాం. ఇంకైతే నాకేస్తున్నాడు ఏరా, ఆడైతే తినేది మొత్తం చూస్తారు. అదైతే ఇంకైతే బయలుదేరదాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.